అందరికీ నమస్కారం. ఈరోజు చాలా సంతోషంగా ఉంది నాకు. రేపు ఉదయం అహోబిలం ఒక కార్యక్రమం వెళ్తా ఉన్నాను. వెళ్తున్న సందర్భంలో నాకు బాగా ఆప్తులు, మనందరికీ కూడా బాగా కావాల్సిన వ్యక్తి సోదరులు బండ్ల గణేష్ గారు ఈ సంకల్ప యాత్ర స్టార్ట్ చేయటం, అది ఈ రూట్ ద్వారానే ఆయన యాత్ర సాగటం నాకు చాలా సంతోషం కలిగి, తప్పకుండా కలవాలి సోదరుడికి మన బెస్ట్ విషెస్ తెలియజేయాలి. ఈ సంకల్ప యాత్ర దిగ్విజయంగా పూర్తి కావాలి. తను చెప్పినట్టుగా ఒక మంచి సంకల్పంతో ఈ సంకల్ప యాత్ర స్టార్ట్ అయింది. ఖచ్చితంగా అతని సంకల్పం నెరవేరుతుందని చెప్పని నేను కోరుకుంటా ఉన్నాను. తను చెప్పినట్టుగా ఇది ఒక రాజకీయ యాత్ర కాదు, కేవలం తను ఏదైతే నమ్ముకున్నారో ఆ నమ్ముకున్న వ్యక్తి కష్టంలో ఉన్నప్పుడు తనను క్షేమంగా బయటకు వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరికి చేరుకుని పాదయాత్ర ద్వారా ఆ మొక్కు చెల్లించుకుంటారని చెప్పిన మాట ప్రకారం ఆ యాత్ర మొదలుపెట్టి ఈరోజు 5వ రోజు దాదాపు 125 కిలోమీటర్లు కంప్లీట్ చేసుకున్నారు. ఈ మిగతా బ్యాలెన్స్ కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలి. ఆయన సంకల్ప యాత్ర విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జనరల్గా మనకు తెలుసు ఏదైనా ఒక కార్యక్రమం చేసేటప్పుడు భర్తృహరి చెప్తారు, ఆరంభింపరు నీచి మానవులు అని చెప్పి మనుషులు 3 రకాలుగా ఉంటారు. ఏదైతే ఒక కార్యక్రమాన్ని స్టార్ట్ చేసి దాన్ని కొనసాగించి చివరిదాకా విజయం సాధిస్తారో వాళ్ళు ఉత్తములు అని చెప్పని, అటువంటి ఉత్తముల కేటగిరీ ఖచ్చితంగా గణేష్ వస్తాడని నా నమ్మకం. ఈ సంకల్ప యాత్ర దిగ్విజయంగా పూర్తవుతుంది. ఈ ఏదైతే లక్ష్యంతో ఆయన ఈ సంకల్ప యాత్ర చేస్తున్నారో ఆ తిరుపతి ఆశీస్సులు, వెంకటేశ్వర ఆశీస్సులు చంద్రబాబు నాయుడు గారి పైన, ఆ కుటుంబం పైన, ఈ రాష్ట్రం పైన ఉండాలని చెప్పి కూడా మరొకసారి కోరుకుంటూ ఆల్ ద బెస్ట్. బాబుతో మాట్లాడుతాను.